10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాల్లో మాలతాంబ విద్యానికేతన్ ప్రభంజనం. విశాఖపట్నం మధురవాడలో సోమవారం ప్రకటించిన 10వ తరగతి 2024 ఫలితాల్లో కార్సెట్ జంక్షన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చేరువలో గల మాలతాంబ విద్యానికేతన్ విద్యార్థులు 10 ఫలితాల్లో జయబేరి భోగించారు. అత్యుత్తమ ఉత్తీర్ణత 586 మార్కులతో ఫలితం సాధించినట్లు పాఠశాల ఏవో ఆదిమూర్తి తెలియజేశారు. పి చరణ్య సత్య 586, ఎన్ హాసిని 581, ఆర్ కీర్తన 576, బి అమర్ శ్రీరామ్ 568 మార్కులతో జైహో మాలతాంబ అనిపించారు. మొత్తం విద్యార్థుల్లో 500 మార్కులు పైబడిన వారు 50%, 400 మార్కులు పైబడిన వారు 40%. అన్ని సబ్జెక్టుల్లో గరిష్ట మార్కులు 100కు 100 సాధించడం చాలా ఆనందకరమని 586 మార్కులు సాధించిన టి చరణ్య సత్యకు 10,000 రూపాయలు, 581 మార్కులు సాధించిన ఎన్ హాసినికు 5,000 రూపాయలు మరియు 576 ఆరు కీర్తనలకు పాఠశాల అధినేత సునీల్ మహంతి పురస్కార బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని, మాలతాంబ విద్యానికేతన్ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించడానికి మరింత ఉత్సాహంతో ప్రణాళిక రూపొందిస్తామని పాఠశాల అధినేత సునీల్ మహంతి అన్నారు. మీకంటే నేనే హ్యాపీగా ఎందుకంటే ఈ 5 years జర్నీలో నాతో మీతో పాటు నేను ఒక పార్ట్. మీ సక్సెస్ నా సక్సెస్. థ్యాంక్ యూ. నేను ఏదైతే అనుకున్నానో లాస్ట్ టైం కంటే ఒక్క మార్క్ అయినా ఎక్స్ట్రా వస్తాయి అని ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది చరణ్యం చేశాను. థ్యాంక్ యూ కన్యా. కంగ్రాచులేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పేరెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా నా కొలీగ్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్, ఎస్పెషల్లీ కంగ్రాచులేషన్స్. Good afternoon everyone. Congratulations to each and every student who scored good marks and more than 500, and also each and every student you got best marks in your subjects, right? So andarki baga vache prati student ki kuda congrats. Even meeku takku marks vachina kuda evaru feel avvandi, ఎందుకంటే ఈ మార్క్స్ పర్మనెంట్ కాదు. జోష్న చెప్పినట్టు మీ నాలెడ్జ్ అనేది మీరు నెక్స్ట్ అయినా ప్రూవ్ చేసుకోవచ్చు. 1 or 2 మార్క్స్ వేరియేషన్ ఎవరికైనా ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ లో కంపల్సరీ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు తక్కువ అనుకున్నా ఒకసారి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఎక్కువ మార్క్స్ అనుకున్నా తక్కువ మార్క్స్ వస్తాయి. కాబట్టి ఏం ఫీల్ అవుతండి, ఇదే కంటిన్యూ చేయండి. ఎవ్రీ ఇయర్ కూడా మన స్కూల్లో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బెస్ట్ మార్క్స్. ఎవ్రీ ఇయర్ కూడా అలాగే జరుగుతుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయర్స్ కూడా ఇలాగే జరగాలని అందరం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ మేనేజ్మెంట్ who provided. యాక్చువల్లీ మనకి మేనేజ్మెంట్ చాలా హ్యాపీ ఈ స్కూల్లో. నేను ఏ స్కూల్లో కూడా మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఏ విధమైన సపోర్ట్ అయితే చూడలేదు. టీచర్స్ కి ఇంకా స్టూడెంట్స్ కి కూడా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకి స్నాక్స్ దగ్గర నుంచి అన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళు చాలా కేర్ఫుల్ గా చూసి ఈవెన్ ఎగ్జామ్ రాసి వచ్చినంత వరకు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూస్తున్నారు. ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇయర్. అసలు మీరే మాట్లాడాలి ఇక్కడ. స్టూడెంట్స్ అందరికీ కంగ్రాట్స్. మంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. అందుకని అలాగే ఈ స్టూడెంట్స్ అందరికీ మంచి మార్కులు రావడానికి మెయిన్ కారణమైన నా తోటి టీచర్స్ అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే ప్రతి స్టూడెంట్ కూడా ఉండి సార్ చెప్పినట్టుగా పిల్లల్ని రెడీ చేసి పంపించడం, వాళ్ళు చెప్పినట్టుగా ప్రతిదీ ఏర్పాటు చేసి ప్రతి విషయంలో మాకు సహకారం అందించడం చాలా ముఖ్యం.
are few things that you need to realize just because it is your results day and you have already succeeded in scoring good marks. First thing is this or any examination in your life is not a competition with your counterpart or your classmates. It is a competition with yourself, whatever you are doing. Exams are just an evaluation of how good you are performing. Going ahead, you will be having so many examinations. What you have to realize, for one examination in your life, it's not just you, your teachers or your institute. It's your parents, people who are with you, your friends, your relatives who are constantly telling you. You must have seen that throughout your journey, 1 month, 2 months before your exams, everybody reminds you that you have an exam.